హాయ్ ఫ్రెండ్స్! అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఇంట్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టార్టింగ్ సీన్‌లో సైమన్ అనే అబ్బాయిని చూపిస్తారు. అతను తన తల్లిదండ్రులకు దూరంగా తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉంటున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్ ఫెబిన్ ఒక కార్టూన్ ఆర్టిస్ట్. వాళ్ళు కార్టూన్ ఆర్టిస్ట్ నేచర్ వల్ల ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్. ఈ రోజు సైమన్ ఫాదర్ 60వ పుట్టినరోజు. కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ ని పేరెంట్స్ కి పరిచయం చేయడానికి 6 నెలల తర్వాత ఫెనిన్ తో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉంటారు. సైమన్ అక్కడ ఒక మహిళని చూస్తాడు. కానీ ఆమెని గుర్తుపట్టడు. కొంచెం సేపు తర్వాత ఆ మహిళ తన తండ్రితో సన్నిహితంగా ఉండడం చూస్తాడు. ఆమె ఎవరని అడుగుతాడు. ఆ మహిళ తన ఫాదర్ కొత్త సెక్రటరీ. సైమన్ ఫాదర్ చేష్టల వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేదు. సైమన్ ఫాదర్ తన పేషెంట్స్‌తో ఎఫైర్ పెట్టుకుంటాడు. తన పాత పేషెంట్‌ని తన సెక్రటరీగా మార్చుకుంటాడు. అందరితో ఎఫైర్ నడుపుతూ ఉంటాడు. సైమన్ మదర్ ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. సాదాసీదాగా ఉన్నా కూడా తన భర్త పేషెంట్స్‌తో ఎఫైర్ పెట్టుకుంటున్నాడు. అయినా కూడా ఆమె ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆమె తన భర్త అయిన కార్ల్ కింద పనిచేస్తుంది. అందువల్ల ఆమె మనసు చంపుకొని అతనితో ఉండాల్సి వస్తుంది. ఆమె తన పెళ్లి బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటుంది. సైమన్‌తో తన మదర్, "మా పెళ్లి బంధం ఇక్కడితో ముగిసిపోయేలా ఉంది. మీ ఫాదర్ కొత్త సెక్రటరీని పనిలో పెట్టుకున్నారు. ఆమె పేరు సోనియా. మీ ఫాదర్ ఆమెతో హాలిడే ట్రిప్ వెళితే నా జీవితం నాశనమవుతుంది. ఎందుకంటే సోనియా మీ ఫాదర్‌ని పెళ్లి చేసుకుంటుంది." సైమన్ తన మదర్‌తో ఈ విషయంలో నేను ఏమి చేయగలను అంటాడు. "క్లినిక్‌లో నా పని నువ్వు చేస్తే నేను ఫ్రీ అవుతాను. మీ ఫాదర్‌తో హాలిడే ట్రిప్‌కి వెళ్తాను. మా పెళ్లి బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం దొరుకుతుంది" అంటుంది. సైమన్ మదర్ కోసం తన ఫాదర్ క్లినిక్‌లో పనిచేయడానికి అంగీకరిస్తాడు. సైమన్ ఫాదర్ ఇష్టం ఉన్నా లేకపోయినా తన భార్యని హాలిడే ట్రిప్‌కి తీసుకొని వెళ్ళడానికి అంగీకరిస్తాడు. సైమన్‌ని సోనియాతో కలిసి కొన్ని రోజులు పనిచేయడానికి వదిలి ట్రిప్‌కి వెళ్ళిపోతారు. తర్వాత సోనియా సైమన్‌తో, "నువ్వు మీ మదర్ పనిలో చేరకపోతే నేను మీ ఫాదర్‌తో హాలిడే ట్రిప్‌కి వెళ్ళి ఉండేదాన్ని. మా రిలేషన్ ఇంకా బలపడేది. నువ్వు ఎందుకు మధ్యలోకి దూరావు?" అంటుంది. అప్పుడు సైమన్, "మా ఫాదర్ వేషాలు నీకు తెలియదా? ఆయన పాత రిలేషన్స్ గురించి నీకు తెలియదా? ఆయనకి ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది ఆయనకి అలవాటు" అంటాడు. సోనియా కొంచెం సేపు ఆలోచించిన తర్వాత లోపలికి వచ్చి సైమన్‌తో, "మా రిలేషన్ గురించి నీకు తెలియదు. నేను మీ ఫాదర్ చాలా గాఢమైన రిలేషన్‌లో ఉన్నాం. నీ ఐడియాలు నీ దగ్గరే పెట్టుకో" అంటుంది. సైమన్ సోనియా నిజంగానే తన ఫాదర్‌తో చాలా క్లోజ్ రిలేషన్‌లో ఉంది అనుకుని అక్కడి నుంచి నిరాశతో బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత రోజు సోనియా కింద ఎవరితో ఫోన్‌లో మాట్లాడడం సైమన్ వింటాడు. ఆమె ఫోన్‌లో, "చూడండి, మీకు ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారు. నా దగ్గర ఏమీ లేదు. నా టైం వేస్ట్ చేయొద్దు" అంటుంది. సైమన్‌కి తెలుసు తన ఫాదర్ హాలిడేకి వెళ్ళినా కూడా సోనియాతో మాట్లాడుతున్నాడని. సోనియాకి సైమన్ ఇచ్చిన పని ఏంటంటే, సైమన్ ఫాదర్‌వి ఎన్ని వీడియో క్లిప్స్, క్యాసెట్స్, ఇంటర్వ్యూస్, లెక్చర్స్ ఉన్నాయో ఆ లెక్చర్స్‌ని టెక్స్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలి. అది చాలా బోరింగ్ పని. ఆ లెక్చర్స్ విని టెక్స్ట్ రాయడం సైమన్‌తో పాటు సోనియా కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. సోనియా చాలా ఎమోషనల్ అయ్యి సైమన్‌తో, "మీ ఫాదర్ నన్ను గర్ల్ ఫ్రెండ్‌గా అనుకుంటాడు. నాతో ఎంతో ఇష్టంగా ఉంటాడు. కానీ నన్ను ఒంటరిగా వదిలేసి నీ మదర్‌ని తీసుకొని హాలిడే ట్రిప్‌కి వెళ్ళాడు" అని చెప్పి ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె లైఫ్‌లో సెటిల్ కాలేదు. ఆమె కూడా ఒక ఫ్యామిలీ కావాలని కోరుకుంటుంది. ఆమె హాలిడే ట్రిప్‌కి వెళ్ళి సైమన్ ఫాదర్‌ని పెళ్లి చేసుకొని తను ఒక ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి అనుకుంది. కానీ సైమన్ రావడం వల్ల ఆమె ప్లాన్ ఫెయిల్ అయింది. సైమన్‌కు కూడా తన ఫాదర్ తప్పు చేశాడు అనిపిస్తుంది. సైమన్ సోనియాని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆమెకి టిష్యూ పేపర్ ఇస్తాడు. సోనియా సైమన్‌ని కౌగిలించుకుని బోరున ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది. ఆమె ఎంతలా ఎమోషనల్ అయింది అంటే సైమన్‌ని కిస్ చేస్తుంది. కానీ త్వరగా ఇద్దరు ఆ మైకంలోంచి తేరుకుంటారు. సైమన్‌కి వాళ్ళు ఏం చేస్తున్నారో రియలైజ్ అయ్యి దూరంగా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లి నేను ఏం చేస్తున్నా అని ఆలోచిస్తాడు. తన మదర్ సైమన్‌ని ఇక్కడ పనిలో ఉంచడానికి కారణం సోనియాని తన ఫాదర్‌కి దూరం చేయాలని. కానీ ఇప్పుడు తను కూడా ఆమెకి క్లోజ్ అవుతున్నాడు. సైమన్ ఇప్పుడు తన ఫ్యామిలీ సమస్యల్లో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్, "మన కార్టూన్ ఫెస్టివల్ ఇంకో 2 వారాల్లో రాబోతుంది. నువ్వు ఏ పని పెట్టుకోకు. మనం ఆర్టిస్టులు. మనం పని చేయాలి" అంటుంది. సైమన్ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్‌కి, తన మదర్‌కి మధ్య ఇరుక్కున్నాడు. అంటే తన మదర్‌కి ఇచ్చిన మాట తప్పలేడు. గర్ల్ ఫ్రెండ్‌ని దూరం చేసుకోలేడు. తర్వాత రోజు సైమన్
సోనియా దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. నిన్న ఏదైతే జరిగిందో అలా జరిగి ఉండకూడదు అంటాడు. సోనియా అదేం పెద్ద విషయం కాదు అంటుంది. సోనియాకి సంబంధించి అది పెద్ద మ్యాటర్ కాదు. సైమన్ ఈ విషయం గురించి మా ఫాదర్ కి చెప్పొద్దు అంటాడు. సోనియా నేను ఆల్రెడీ ఈ విషయం చెప్పేశాను. నేను ఇంకో అబ్బాయితో సన్నిహితంగా ఉన్నానని. కానీ అది నువ్వు అని చెప్పలేదు అంటుంది. నేను వాళ్ళ హాలిడే డిస్టర్బ్ అవ్వాలి అని ఇలా చేశాను అంటుంది. సైమన్ ఏంట్రా ఇలా ఇరుక్కుపోయాను అని ఆలోచిస్తాడు. సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఆమె గురించి మరికొంచెం సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆమె తన ఫాదర్ ఎక్స్ పేషెంట్. సైమన్ ఆమె ఫైల్ తీసి చదువుతాడు. సోనియా సూసైడల్ టెండెన్సీ పేషెంట్. ఆమెకి తన ఫాదర్ ఏ ట్రీట్మెంట్ చేశాడు. సైమన్ ఫైల్ మొత్తం చదువుతాడు. తర్వాత రోజు ఈ విషయం సోనియాకి తెలుస్తుంది. డాక్టర్ పేషెంట్ మధ్య కాన్ఫిడెన్షియల్ గా ఉండే తన ఫైల్ దాన్ని సైమన్ చదివాడు. సోనియా ఇప్పుడు తన ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె తన సూసైడల్ టెండెన్సీ గురించి ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటుంది. ఆమె సైమన్ తో నా ఫైల్ నాకు ఇచ్చేయి అంటుంది. సైమన్ ఫైల్ తీసి ఆమెకి ఇచ్చేస్తాడు. సోనియా ఎమోషనల్ అయ్యి సైమన్ తో నువ్వు నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ చదివి ఉండకూడదు అంటుంది. నువ్వు అలా బిహేవ్ చేసినందుకు నీ మీద కేసు పెట్టగలను అంటుంది. సోనియా ఫైల్ సైమన్ కి ఇవ్వకూడదు అనుకుంటుంది. కానీ సైమన్ ఫైల్ లాక్కుంటూ ఉంటాడు. అప్పుడు సోనియా సైమన్ వైపు తిరుగుతుంది. మళ్ళీ సోనియా సైమన్ ని కిస్ చేస్తుంది. అయితే ఈసారి సైమన్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆమెతో ఇన్వాల్వ్ అవుతాడు. కొన్ని క్షణాల తర్వాత సోనియా ఇక్కడికి ఎవరైనా రావచ్చు, మనం కిందకి వెళదాం అంటుంది. సోనియా డోర్ దగ్గరికి వెళ్ళగానే క్లినిక్ లో పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి సోనియాకి ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సైమన్ డోర్ వెనుక దాక్కుని ఉంటాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత సోనియా సైమన్ కింది రూమ్ లోకి వెళ్తారు. సైమన్ కి అర్థం కావడం లేదు తను ఏం చేస్తున్నాడో. అది తప్పో రైటో తన మదర్ సోనియాని తన ఫాదర్ కి దూరంగా ఉంచడానికి ఇదంతా చేయమని చెప్పింది. కానీ తను కూడా సోనియా అట్రాక్షన్ లో ఇరుక్కుపోయాడు. అతను వెళ్లిపోవాలి అనుకున్నా వెళ్లలేనంతగా. సైమన్ సోనియాతో బయట గదిలో కొంచెం సేపు కూర్చొని మాట్లాడాలి అనుకుంటుంది. కానీ సోనియాకి కొంచెం తొందర ఎక్కువగా ఉంది. ఆమె లోపల గదిలోకి వెళ్లి సైమన్ ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ మూమెంట్ ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు లపాలప్ అని చేస్తారు. తర్వాత సోనియా సైమన్ తో నాతో పాటు రా, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటుంది. సైమన్ కారులో కూర్చుంటాడు. సోనియా ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు అంటుంది. సైమన్ కిస్ చేసి తప్పకుండా టైం ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాను అంటాడు. నెక్స్ట్ సీన్ లో సైమన్ తన ఇంటి వైపు వెళుతూ ఉంటాడు. అప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఆర్టిస్ట్ ఫ్రెండ్ తో కూర్చొని ఉంటుంది. ఆమె అతనితో లంచ్ కి వచ్చి ఉంటుంది. సైమన్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె నేను కార్టూన్ ఫెస్టివల్ కోసం రెడీ చేస్తున్నా. నువ్వు నీ ఫ్యామిలీకి సంబంధించి బిజీగా ఉన్నావు. నాకు ఎవరో ఒకరి సహాయం కావాలి కదా అంటుంది. ఫెబిన్ సైమన్ ని కిచ్చేసిన తర్వాత వర్క్ లోకి రా అంటుంది. అయితే సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ కి అతనికి మధ్య ఎఫైర్ నడుస్తుంది అనిపిస్తుంది. అతని మనసులో అనుమానం అనే బీజం పడుతుంది. సైమన్ వాళ్ళని వెంబడిస్తూ వెళ్తాడు. అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ తన కొత్త ఫ్రెండ్ తో కార్టూన్ ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేస్తూ వర్క్ లో బిజీగా ఉంటుంది. సైమన్ ఫెబిన్ తో నువ్వు చాలా త్వరగా మారిపోయావు, నీ ఫ్రెండ్ ని చాలా తొందరగా మార్చేశావు అంటాడు. ఫెబిన్ 2 వారాల్లో కార్టూన్ ఫెస్టివల్ ఉంది, నాకు ఎవరో ఒకరి హెల్ప్ కావాలి, ఎందుకంటే నేను చాలా నెలలుగా ఈ కార్టూన్ ఫెస్టివల్ కోసం వర్క్ చేస్తున్నా. నువ్వు మీ మదర్ ఫాదర్ పనిలో బిజీగా ఉన్నావు, నాకు ఎవరో ఒకరి సహాయం కావాలి కదా అంటుంది. సైమన్ తన గర్ల్ ఫ్రెండ్ ని వదులుకోవాలి అనుకోడు. అప్పుడే తన మదర్ నుంచి ఫోన్ వస్తుంది. ఆమె ఇంకొన్ని రోజులు మేనేజ్ చెయ్యి ప్లీజ్, ఇక్కడ మేము హాలిడే బాగా ఎంజాయ్ చేస్తున్నాం, నా కోసం వర్క్ చెయ్యి అంటుంది. సైమన్ ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ లో ఉంటాడు. సైమన్ ఆ రాత్రి గర్ల్ ఫ్రెండ్ తో నైట్ క్లబ్ కి వెళ్తాడు. అక్కడ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ సైమన్ మనసులో అలజడి రేగుతూ ఉంటుంది. చాలా ఆలోచించిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తో సోనియాకి తనకి మధ్య జరిగిన విషయం గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఫైనల్ గా తన గర్ల్ ఫ్రెండ్ తో సోనియాతో లపాలప్ చేశానని చెప్పేస్తాడు. అది విని ఆమె చాలా పెద్ద షాక్ తింటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత సోనియా నుంచి మెసేజ్ వస్తుంది. ఈ రోజు శనివారం, ఫ్రీ అయితే నువ్వు మా ఇంటికి రావచ్చు అంటుంది. సైమన్ సోనియా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఫ్లాట్ లో ఆమె ఒకటే ఒంటరిగా ఉంటుంది. సైమన్ సోనియా దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఇద్దరు కిస్ చేసుకుని లపాలప్ చేస్తారు. తర్వాత సోనియా సైమన్ కి డిన్నర్ సర్వ్ చేస్తుంది. డిన్నర్ టేబుల్ మీద ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. అందువల్ల ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే సైమన్ లేచి చూసేసరికి సోనియా మార్కెట్కి వెళ్ళిపోయి ఉంటుంది. సైమన్ ఆ ఫ్లాట్ లో తన ఫాదర్ సోనియా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు చూస్తాడు. దాన్ని బట్టి సైమన్ కి ఆ ఫ్లాట్ సోనియాకి తన ఫాదర్ ఇచ్చాడని అర్థమవుతుంది. అప్పుడే తన ఫాదర్ హాలిడే ట్రిప్ పూర్తి చేసుకుని అక్కడికి వస్తాడు. అయితే సోనియా ఇంట్లో సైమన్ ని చూసి షాక్ అవుతాడు. సైమన్ ని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. సైమన్ అదే క్వశ్చన్ తన ఫాదర్ ని అడుగుతాడు.
మీరిక్కడ ఏం చేస్తున్నారు అని. తన ఫాదర్, ఈ ఫ్లాట్ నాది. నేను ఇక్కడికి బుక్ తీసుకోవడానికి వచ్చాను. నీకు తెలుసా, సోనియాకి ఒక బేబీ కావాలి. అందుకే సోనియా నాతో రిలేషన్‌లో ఉంది. కానీ నాకు ఆల్రెడీ వెసెక్టమీ ఆపరేషన్ అయింది. నేను సోనియాకి బేబీని ఇవ్వలేను. కాబట్టి కేవలం ఆమెతో రిలేషన్‌లో ఉన్నాను అంటాడు. అప్పుడే సోనియా మార్కెట్ నుంచి తిరిగి వస్తుంది. సైమన్ ఫాదర్ సోనియాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె తనని హాలిడే ట్రిప్‌కి తీసుకొని వెళ్ళలేదనే బాధలో ఉంది. అందువల్ల అతని ముందే సైమన్‌ని కిస్ చేస్తుంది. బేబీ బాగా నిద్ర పట్టిందా అంటుంది. ఆమె సైమన్ ఫాదర్‌కి మండేలా చేయాలి అనుకుంటుంది. తర్వాత సైమన్ ముఖంలో ఒక విధమైన స్మైల్ కనిపిస్తుంది. సైమన్ ఫాదర్ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాడు. నాకైతే మీ ఇద్దరి రిలేషన్ పెద్ద విషయం కాదు. నేను వేరే గర్ల్‌ఫ్రెండ్‌ని చూసుకోగలను. కానీ నువ్వు దయచేసి నీ మదర్‌ని ఒప్పించుకో. సోనియాతో రిలేషన్‌లో ఉన్నాను అని అంటాడు. ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సైమన్ తన మదర్‌ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేదు. తన కొడుకు కూడా ఆమె సవితి ప్రేమలో పడిపోయాడు. ఇద్దరూ ఎమోషనల్ అవుతారు కానీ చేసేదేమీ లేదు. ఫాదర్ కోసం బరిలోకి దిగి తను ఆ స్థానంలో స్థిరపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత సోనియా ఒక బేబీకి జన్మనిస్తుంది. ఆ బేబీ సైమన్‌కి పుట్టింది. సైమన్ ఫాదర్ ఆల్రెడీ వెసెక్టమీ చేపించుకున్నాడు. సోనియాకి ఎప్పటినుంచో ఒక బేబీ కావాలని ఉండేది. ఫ్లాట్ సైమన్ ఫాదర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆమెకి బేబీ కూడా పుట్టింది. ప్రేమించడానికి సైమన్ ఉన్నాడు. ఆమె ఇప్పుడు తనకి కంప్లీట్ ఫ్యామిలీ ఉందని అనుకుంటుంది. ఆమె డాక్టర్ కార్ల్ దగ్గర పనిచేస్తూనే ఉంటుంది. సోనియా బేబీని సైమన్ చేతికిస్తుంది. సైమన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. తన లైఫ్‌లో ఏం జరిగింది? ఒక సంవత్సరం ముందు తన గర్ల్ ఫ్రెండ్‌తో వెల్ సెటిల్‌గా ఉన్నాడు. కానీ తన ఫ్యామిలీ నెట్‌వర్క్‌లో ఇరుక్కొని తన పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా మారిపోయింది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.